ఇంగ్లాండ్ పరిస్థితి కూడా అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ పరిస్థితి ఇప్పటికీ అక్కడ ప్రభుత్వంతో విసిగెత్తిపోయారు జనాలు. చొరబాటుదారులకేమో హక్కులు, ప్రజలకేమో హక్కులు లేకుండా పోవడం, అదేమంటే ఏదో ఒక వంక పెట్టి తమను విసిగించి వేధిస్తున్నటువంటి వేళ విసిగిపోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు అక్కడ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి తీర్పుల పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. షౌన్ టక్ అనేటటువంటి వ్యక్తి ఈ రేసిస్ట్ వ్యవహారాలు ఏదైతే ఇతర దేశాల నుండి తమకు అన్యాయం చేస్తున్నారంటూ కామెంట్ పెడితే పోస్ట్ చేసినందుకు గాను అతనికి 15 వారాలు జైలు శిక్ష విధించిందంట న్యాయస్థానం. అలాగే 24 శామ్ మెలియా అనేటటువంటి బ్రిటన్ పౌరుడే యాంటీ ఇమిగ్రేషన్ స్టిక్కర్స్ అతికిచ్చినందుకు గాను అమ్మినందుకు గాను అతనికి 24 నెలల జైలు శిక్ష వేసిందంట. విచిత్రం ఏంటంటే 12 సంవత్సరాల బ్రిటన్ బాలికను రేప్ చేసినటువంటి కేసులో, మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో నిందితుడైనటువంటి ఈ చొరబాటుదారునైనటువంటి సోయిమి అనేటటువంటి వ్యక్తికి సంబంధించి అతనికి 180 గంటల పాటు కమ్యూనిటీ సర్వీస్ చేయమని చెప్పి జైలు శిక్ష విధించిందంట. ఇదెక్కడి ధోరణి అని నిలదీస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. ఏమిటిది అంటే అక్కడ బ్రిటన్ పౌరులే ప్రశ్నిస్తున్నారు.